హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. నేను ఈరోజు నా గొర్రెలకు ఈ నట్టల మందు పోస్తున్నానండి. ఆ నట్టల మందు పేరేంటో, అలాగే ఈ నట్టల మందు వాడినట్లయితే జీవాల కడుపులో ఉండే ఏ నట్టలు బయటికి వెళ్ళిపోతాయి, జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి అనే మ్యాటర్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వింటర్ సీజన్ అండి. వింటర్ సీజన్ అంటే ఈ చలికాలం. ఇప్పుడు నవంబరు, డిసెంబరు ఈ స్టార్ట్ అవుతుంది చలికాలం అనేది. ఈ డిసెంబర్లో మనం పక్కగా వాడవలసిన డివార్మర్ వచ్చేసి క్లోజెంటల్ అండి. ఈ క్లోజెంటల్ వాడినట్లయితే జీవాలకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ క్లోజెంటల్ వల్ల ఏ నట్టలు పోతాయంటే జీవాలకు ఫస్ట్ లివర్ ఫ్లూక్స్ అండి. లివర్ ఫ్లూక్స్ అంటే కార్యంలో కూడా ఈ నట్టలు అనేవి ఉంటాయి. తర్వాత రౌండ్ వామ్స్, ఇవి స్టమక్లో ఉంటాయి. తర్వాత లంగ్ వామ్స్ అంటే ఇవి వాటి ఊపిరితిత్తులలో ఉంటాయి. అలాగే వచ్చేసి బయట ఉండేటి కొన్ని ఉంటాయండి బాహ్య పరాన్న జీవులు, గోమార్లు, పిడుదులు, అలాగే పేలు. ఆ జీవాలకు కూడా కొన్నిటికి ఏమైందంటే ఎయిర్ లాస్ అవుతుందండి. ఎయిర్ లాస్ దేనివల్ల అయితే అంటే ఒక గజ్జిలాగా అవుతుంది అనమాట. అలాంటి వామ్స్ కూడా ఈ డీవార్మర్తో ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ డీవార్మరు వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇన్ని నట్టలు ఒకటే డీవార్మర్ తోటి వెళ్ళిపోతాయి అనమాట. అంటే మొత్తం శరీరంలో ఉన్న బాడీలో, అంటే ఇప్పుడు జీవాల యొక్క బాడీలో ఉండే అన్ని రకాల నట్టలు ఈ క్లోజెంటల్తో వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మనము అన్ని నట్టలు ఈ ఒక్క క్లోజెంటల్తో వెళ్ళిపోతాయని మనము ప్రతిసారి ఈ క్లోజెంటల్ వాడొద్దండి. ఇది ఎప్పుడు కానీ వింటర్ సీజన్లో అప్పుడు ఏమైందంటే ఈ నవంబర్ డిసెంబర్లో జీవాలకు ఈ చెరువులలో ఉండే నీరు తగ్గినప్పుడు ఏమైందంటే మనం జీవాలను ఆ చెరువులో మేపుతుంటాం. అంటే తుంగ, నాచు, అలాగే ఈ నీరుగడ్డి ఇలాంటివన్నీ మేపుతుంటాం. కాబట్టి జీవాలకు లివర్ ఫ్లూక్స్ వస్తాయి అన్నమాట. ఈ గొంతు కింద నీరు వస్తుంది. లివర్ ఫ్లూక్ వల్ల ఏమైందంటే రక్తహీనత వస్తుంది. ఈ రక్తహీనత వచ్చి ఈ గొంతు కింద బాటిల్ జాంటారు ఫ్రెండ్స్ దీన్ని, ఈ గొంతు కింద నీరు వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రాబ్లాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే అన్ని రకాల నట్టలు, ఇంటర్నల్ పారాసైట్స్ అండ్ ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే కడుపులో ఉండే నట్టలు అన్నీ పోవాలన్నా, తర్వాత జీవాల యొక్క శరీరం పైన ఉండే గోమార్లు కానీ, పిడుగులు కానీ, పెనునల్లులు కానీ, పెనుబంక కానీ ఇదంతా ఉంటుంది అన్నమాట. వాటి శరీరం మీద మనకు అవి అవుపడవు. మొత్తం క్లియర్గా వెళ్ళిపోవాలంటే క్లోజెంటల్ వాడాలండి. కానీ ప్రతిసారి క్లోజెంటల్ అనేది వాడొద్దండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రతిసారి అన్ని వామ్స్ పోతున్నాయి కదా, ఒకసారి క్లోజెంటల్ పోతే అయిపోద్దని మీరు సంవత్సరానికి మనము ఒక 4 సార్లు డివార్మింగ్ చేస్తాం జీవాలకు, అంటే 3 నెలలకు ఒకసారి. ఈ 4 సార్లు క్లోజెంటల్ వాడొద్దండి. ఎందుకంటే ప్రతిసారి వాడినాం అనుకో ఈ డ్రగ్ రెసిస్టెంట్ అనేది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం పనిచేయనమాట. ఇదేమైనా కూడా సంవత్సరానికి ఒకటేసారి వాడాలి ఈ క్లోజెంటల్ అనేది. అంటే క్లోజెంటల్లో కొన్ని కాంబినేషన్ కూడా ఉంటాయండి. క్లోజెంటలు ప్లస్ ఐవర్మెక్టిన్ కూడా ఉంటాయి. అంటే రకరకాలుగా ఉంటాయి. జైక్లాస్ అని, అర్జన్ కోవిడ్ అని, ఇలా రకరకాల పేర్లతో ఉంటుంది క్లోజెంటల్ అనేది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ క్లోజెంటలు సంవత్సరానికి ఒకసారి వాడాలండి. వాడినట్లయితే జీవాలు హెల్దీగా ఉంటాయి, అన్ని రకాల నట్టలు పోతాయి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ అండి. ఒకవేళ జీవము కడుపుతో ఉన్నా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది పోదనమాట. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ కూడా సేఫే ఈ డీవార్మర్ అనేది. ఇక డోసేజ్ విషయానికి వచ్చినట్లయితే ఏ డీవార్మర్ అయినా ఒక 1 ml, 1/2 ml అటు ఇటు అయినా ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు ఫ్రెండ్స్. కానీ ఈ డీవార్ మాత్రము కరెక్ట్గా వాడాలండి. ఒక 10 kgs ఉందనుకో, సపోజ్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్క 10 కిలోలు ఉందనుకోండి, ఒక్కటే ml తాపాలి. 2 ml, 3 ml ఈ విధంగా తాపొద్దు అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అయితే 10 కిలోలకు 1 ml. గొర్రె అనేది 30 కిలోలు ఉంటుంది సపోజ్ చెప్తున్నా ఫ్రెండ్స్. 30 కిలోలు ఉంటే 3 ml తాపండి. ఒకవేళ 40 కిలోలు ఉందనుకోండి 4 ml. ఈ విధంగా డోసేజ్ విషయంలో మాత్రం కరెక్ట్ వాడాలండి. ఆ చిన్నపిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ పాలు త్రాగే చిన్నపిల్లలు ఉంటాయిగా, అసలు పోయేద్దండి ఈ క్లోజెంటల్ అనేది. అసలు చిన్నపిల్లలకు వాడదు. ఒకవేళ ఒక 10 kgs ఉందనుకోండి సపోజ్ చిన్నపిల్ల, ఒక 1 ml వరకు వాడవచ్చు అనమాట. అంత డేంజరస్ అన్నట్టు, అంత డేంజర్ అన్నట్టు ఇది ఏంటంటే దీన్ని ఈ డ్రగ్ అట్లా ఉంటుంది అనమాట. అంత డేంజర్ కాబట్టి చిన్నపిల్లలకు దాదాపుగా
అవాయిడ్ చేయండి. గొర్రెలకు మాత్రం కరెక్ట్ డోసేజ్ అనేది మీరు ఖచ్చితంగా 10 కిలోలకు 1 ml లెక్క గుర్తు పెట్టుకొని మరీ వాడండి. ఒకవేళ ఎక్కువ చేసినారు అనుకోండి, కళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుంది, వణుకు రోగం వస్తుంది, అడ్డం పడిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు డోసేజ్ విషయంలో మాత్రము ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్గా మీరు త్రాగించాలి. త్రాగించినట్లయితే ఈ క్లోజంటల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ క్లోజంటల్ వాడిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక 3 to 5 డేస్ ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లివర్ టానిక్ మాత్రం ఖచ్చితంగా వాడాలండి. ఓకేనా? ఇది మాత్రం మరీ చెప్తున్నాను. క్లోజంటల్ వాడిన తర్వాత 3 to 5 డేస్ లివర్ టానిక్ రెగ్యులర్గా త్రాగించండి. ఈ రోజు త్రాగించి రేపు పని ఉందని ఇంకా వేరే దిక్కు పోయి మళ్ళీ ఎల్లుండి త్రాగించి ఇలా చేయొద్దండి. ఇలా స్టార్ట్ చేసినామంటే ఈరోజు రేపు ఎల్లుండి ఇట్లా రెగ్యులర్గా 5 డేస్ అయితే 5 డేస్, 3 డేస్ అయితే 3 డేస్, ఈ విధంగా ఖచ్చితంగా లివర్ టానిక్ అనేది మరీ చెప్తున్నాను త్రాగించండి. 5 డేస్ లివర్ టానిక్ తాగించిన తర్వాత మనకి ఇంకొక లాస్ట్ వ్యాక్సిన్ ఉందండి. ఆ వ్యాక్సిన్ షీఫాక్స్, గోట్ అయితే గోట్ ఫాక్స్, అంటే అమ్మతల్లి అంటారు కదా ఫ్రెండ్స్, అమ్మతల్లి రాకుండా జీవాలకు ఇది లాస్ట్ అండి. డిసెంబర్లో లాస్ట్ అయిపోతుంది మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది. ఒకవేళ గొర్రెలు అయితేనే షీఫాక్స్, మేకలు అయితేనే గోట్ ఫాక్స్, విడివిడిగా ఉంటాయి అన్నమాట ఈ వ్యాక్సిన్స్ అనేది. కాబట్టి మేకలైతే గోట్ ఫాక్స్, గొర్రెలైతే షీఫాక్స్ వాడండి. వాడినట్లయితే 5 డేస్ లివర్ టానిక్ వాడిన తర్వాత వాడినట్లయితే ఒకసారి లివర్ టానిక్ తాగితే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఇది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.